హలో అండి, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు నా వీడియో వచ్చేసి ఈజీగా చాలా తక్కువ సమయంలో అయ్యో మనకు టైం లేదు, వెంటనే ఏదైనా చారులా ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు 10 నిమిషాల్లో పప్పుచారు ఈజీగా చేసేసుకోవచ్చండి. ఈ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేసేయండి. ఏంటి అంటే ముందుగానే టమాటాలు, తర్వాత పచ్చిమిర్చి, వాటన్నిటిని కూడా చక్కగా వేయించేసుకోవాలండి. అలా వేయించేసుకున్నాక కొంచెం వాటర్ కూడా పోసేసి వాటర్ చక్కగా బాగా మరిగేటప్పుడు మ్యాజిక్ పౌడర్ని వేసుకోవడమేనండి. దీంట్లో సరిపడా ఉప్పు కూడా, చారుకు సరిపడా ఉప్పు వేసుకుంటాం కదా, అలా వేసుకున్న తర్వాత మ్యాజిక్ పౌడర్ వేసుకోవడమే. ఆ మ్యాజిక్ పౌడర్ ఏంటి అంటారా, ముందుగానే పెసల్ని చక్కగా దోరగా వేయించుకొని మెత్తని పొడిలా చేసేసుకోవాలండి. ఆ మెత్తని పొడిలా చేసుకున్న దాంట్లోనే కొంచెం 2-3 ఎండుమిరపకాయలు కూడా వేయించి దోరగా, ఆ ఎండుమిరపకాయలు కూడా ఆ పెసలతో పాటే వేసుకోవాలన్నమాట. వేసుకొని పొడి పట్టుకున్నాక ఇప్పుడు చూసారా, ఆ మ్యాజిక్ పౌడర్లోనే ఎండుమిర్చి పౌడర్ కూడా ఉందన్నమాట. సో దాన్ని కూడా వేసి ఇలా తిరగబడేలాగా చక్కగా చేసుకుంటే పెసరపప్పు చారు ఆహా అంటే ఆహా అద్భుతం అండి. ఇంకేముంది, అలా మరిగిన తర్వాత దాన్ని తాలింపు పెట్టుకోవడమే. నిజంగా సూపర్, అయితే ఎక్సలెంట్ అండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. పప్పు చారు అయితే తాలింపు పెట్టుకున్నాక ఇలా దగ్గరగా గట్టిపప్పులా చేసుకోవచ్చు 10 నిమిషాల్లో. లేదు మనకి ఇంకా కావాలి అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. ఇది ఏంటి అంటే మా ఇంట్లోకి మొన్న తాబేలు వచ్చిందండి. అది మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో అయితే తీసానమాట. చూసారా, తాబేలు, బుడ్డి తాబేలు మా ఇంటి వెనక మళ్ళీ కాలువ ఉందనమాట. ఆ కాలువ దగ్గర నుంచి ఎలా వచ్చిందో తెలియదు, కానీ తాబేలు అయితే వచ్చింది. సో వ్యూవర్స్ కూడా చూస్తారు కదా అని వీడియో అయితే తీసానమాట. చూసారా ఎట్లా వెళ్తుందో, ఇంత చిన్న తాబేలు ఎంత బాగుందో కదా. సో ఈ చిన్న తాబేలు అయితే ఇంకా మాకు బాధేసింది, పాపం ఎటు నుంచి వచ్చిందో ఎట్లా వెళ్తుందో అని. అందుకని మళ్ళీ జాగ్రత్తగా దాన్ని వాటర్ పోసి చెత్త రేకులోకి ఎత్తి మళ్ళీ తీసుకెళ్ళి ఆ కాలువ దగ్గరే పడేసాము. చాలా బాగుంది కదా చిన్న తాబేలు, చూడడానికి ముచ్చటగా. మాకైతే భలే నచ్చిందండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా గంట సింబల్ కొట్టండి. ఇలా రకరకాల జీవులు మా ఇంట్లోకి వస్తూనే ఉంటాయండి, ఎందుకంటే పక్కనే కాలువ కదా, అందుకనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.